ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఒక వాక్యము మనము గమనించినట్లయితే, మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యానికి ముందు ఈ యొక్క వాక్యము సందర్భం ఏమిటి అని అంటే, మనుషులకు కనబడాలని కొంతమంది వారి నీతి కార్యాలు చేస్తున్నారట. అలాగ చేసిన వారికి మీ తండ్రి దగ్గర ఫలము ఉంటుంది అని అంటున్నాడు. అంటే మనుషులకు కనబడేటువంటి నీతి కార్యాలు చేసినప్పుడు దేవుని దగ్గర ఉన్న ఫలము వేరు, మనుషులకు కనబడకుండా దేవునికి కనబడేటువంటి నీతి కార్యాలు చేసే వారికి దేవుని ఎదుట వారు పొందుకున్నటువంటి ఫలము వేరు. హల్లెలూయా. ఇక్కడ 2 ఫలాలు ఉన్నాయి. ఒకటి, ఆ ఫలం ఏమిటి అనంటే, మనుషులకు కనబడుతూ చేసే కార్యాలకు నా దేవుని బిడ్డలారా అది మంచి ఫలము కాదు, కానీ దేవునికి కనబడేటువంటి నీతి కార్యాలు చేసే వారికి మాత్రమే ఇవి మంచి ఫలాలుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా మన తండ్రి దగ్గర మనము ఫలమును పొందాలి. మన దేవుని దగ్గర మనము ఫలము పొందాలి. మన ప్రభు దగ్గర మనము ఫలమును పొందాలి. ఫలము లేని వారిగా మనం ఉండకూడదండి. ఏ ఫలము అనంటే, మన చెడ్డ క్రియలను బట్టి, మన దుర్మార్గమైన క్రియలను బట్టి నా దేవుని బిడ్డలారా పొందే ఫలము అతి ఘోరముగా ఉంటుంది, భయంకరముగా ఉంటుంది. అది కాదు మనకు కావాల్సింది. మన నీతి కార్యములు, మన యథార్థత, మన పరిశుద్ధత, మన యొక్క నా దేవుని బిడ్డలారా మన యొక్క మారు మనసు, ప్రభువుని నిస్వార్థముగా మనము దేవుని యొక్క కార్యాలు మనం చేసినప్పుడు ఆకాశమందున్న దేవుడు రహస్యమందు చూస్తున్న నీ కార్యములను ఆయన గుర్తించి ఎరిగి మంచి ఫలములు నీ కొరకు ఆయన ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మంచి ఫలములను మనం దక్కించుకోవాలి, మంచి ఫలాలను మనం పొందుకోవాలి. ఆ మంచి ఫలమును నా దేవుని బిడ్డలారా మనం అనుభవించాలి. కనుక మన కార్యములు మంచివిగా ఉండి తండ్రి దగ్గర మనము మంచి ఫలములు పొందేవారముగా ఉండునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా. అయ్యా, మీ ఎదుట నా ప్రభా మాకు ఫలం ఉన్నదని నా ప్రభా, ఆ ఫలమును మేము పొందుకోవాలని నైనా, మంచి ఫలమును మాత్రమే మేము పొందుకోవాలని నైనా అయ్యా మీరు మాతో మాట్లాడారు. ఇంకా ఫలము లేని వారిమిగా మేము ఉండక నా ప్రభా, మంచి కార్యములు మేము చేసిన ప్రభా అయా నీ ఎదుట నా తండ్రి శ్రేష్టమైన ఫలాలను పొందే బిడ్డలుగా మమ్మల్ని మీరు మార్చమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.